సంగారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను సందర్శించిన జగ్గారెడ్డి నిర్మల జగ్గారెడ్డి 1000 మంది విద్యార్థులకు సరిపడా హాస్టల్ మరియు కళాశాల భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్న జగ్గారెడ్డి. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అరుణ మరియు అధ్యాపక బృందం, కాంగ్రెస్ నాయకులు తోపాజీ అనంతకిషన్, జార్జ్, కూనా సంతోష్, హఫీజ్, షేక్ షఫీ, బొంగుల రవి తదితరులు పాల్గొన్నారు. 1000 మంది ఎట్ టైం భోజనం చేసేటట్టు, డైనింగ్ కూడా, కిచెన్ కూడా దాని తగ్గ షెడ్ వాళ్ళకు ఏర్పాటు ఉండాలి. 1000 మందికి భోజనం వండే ఒక ప్రక్రియ కానీ, అందులో ఉండే వార్డెన్స్ కానీ, అందులో ఉండే కిచెన్ కుక్కర్స్ కానీ సేమ్ దాని తగ్గట్టే ఉండాలి. ఎట్ టైం భోజనం చేసుకునే విధానమే పెట్టాలి. ఇంక్లూడింగ్ ఫర్నిచర్, ఆల్ ఫెసిలిటీస్ అని పెట్టండి. ఫర్నిచర్ ఆల్ ఫెసిలిటీస్ అని పెట్టండి. దీని ఎస్టిమేషన్ డిజైన్ కన్సల్ట్ డిపార్ట్మెంట్లోకి చెప్పి వాళ్ళకు 15 రోజులు డెడ్ లైన్ పెట్టండి. వాళ్ళకు ఎప్పుడంటే అక్టోబర్ 10వ తారీఖు వరకు ఎస్టిమేషన్ విత్ డిజైన్ తోటి నిర్మల దగ్గర కూర్చోండి, రివ్యూ చేయండి. నిర్మల మీరు రివ్యూ చేయండి, అధికారులతోటి మీరు రివ్యూ చేయండి. సంతు ఉంటాడు, సీటు ఉంటాడు, కానీ అఫీషియల్గా చూడండి మీరు. ఓకే, అట్లాగే ఈ ఎడ్యుకేషన్ సంబంధించి క్లాస్ రూమ్స్ సంబంధించి కూడా మళ్ళీ ఇది అన్ని పాత బిల్డింగ్లే కదా, రైట్. కొత్త బిల్డింగ్ 1000 మంది స్టూడెంట్స్ వాళ్ళ దగ్గర తీసుకోండి. ఒక్కొక్క క్లాస్ రూమ్లో ఎంతమంది, ల్యాబ్స్ ఎన్ని, స్టాఫ్ ఎంత, లైబ్రరీ ఏంటిది, ప్రతిదీ వాళ్ళు ఏమేమి అడుగుతున్నారో కూర్చొని అవన్నీ కూడా రైడ్ చేయండి. ప్రాక్టికల్ రూమ్స్ కూడా అన్నీ కూడా, ఇది కూడా ఒక 1000 మంది స్టూడెంట్స్ దగ్గర బిల్డింగ్ని విత్ ఆడిటోరియం, ఒక ఆడిటోరియం కూడా 1000 మందికి ఆడిటోరియం కూడా ప్లాన్ చేయండి. చెప్పండి, మీరు చెప్పండి. అంటే జనరల్గా కొత్తది నేను శాంక్షన్ తెచ్చినప్పుడు పాత కూలగొట్టుకుంటూ చేస్తాను. ఏదైతే ఉపయోగం లేని ఉంటాయో అవన్నీ కూలగొట్టే చేస్తారు. చేస్తాం. ఇంకొక రిక్వెస్ట్, నాకు హాఫ్ కన్స్ట్రక్టెడ్ ఇండోర్ స్టేడియం సగం కన్స్ట్రక్ట్ అయ్యి ఆగిపోయి ఉంది. అది ఎవరు కడుతున్నారు? అది 3-4 సంవత్సరాల క్రితం జరిగింది. అనిత మేడం ఇప్పుడు ఎంతకాలం ఎవరు చూసేది? అది సరే చెప్తా. నేను ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి నాకు ఇంట్రెస్ట్ కూడా, ఇంక్లూడింగ్ రాసుకోండి. ఇది కూడా ల్యాబ్స్ విత్ ఎక్విప్మెంట్స్, లైబ్రరీ విత్ అదేమంటారు లైబ్రరీ బుక్స్, ప్రతి అంటే విత్ ఫర్నిచర్తో సహా మేడం. మీరు ఒక పని చేయండి, నేను ఇప్పించి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన మీ రిక్వైర్మెంట్ ఏంది ఒక వైట్ పేపర్ రాయి. హాస్టల్ గురించి కానీ, ఇటు మీ కాలేజీ సంబంధించిన ఈ డిస్కషన్లో మిస్ అయిన ఏమైనా ఉంటే కూడా అవన్నీ ఒక పేపర్ మీద రాసి మా రఘు చలపతి ఇద్దరు ఫోన్ నెంబర్ రాసుకోండి. కమ్యూనికేషన్ వాళ్ళ దానికి మీరు వాట్సాప్లో పెట్టండి. రేపైనా ఇల్లునైనా 2-3 డేస్ టైం తీసుకోండి. మేము మళ్ళీ ఏదో మర్చిపోయినాము అనే పరిస్థితి లేకుండా చేసుకోండి. అచ్చా, నేను ప్రశ్న, మీకు ఈ డిగ్రీ కాలేజ్ BA, BCom, BSc అండ్ ఉర్దూ కలుపుకొని మీకు ప్రశ్న ఏ ప్రాంతం నుంచి వస్తున్నారు స్టూడెంట్స్ చెప్పండి. నారాయణ ఖేడ్ పేరు చెప్పండి. నారాయణ ఖేడ్, వికారాబాదు, జైరాబాదు, కలిహేరు, కంటి, సదాశివపేట, వికారాబాదు, మెదక్, కంకోల్, జోగిపేట్, దామోదర్ సాబ్ కాన్స్టిట్యున్సీ జోగిపేట్. పేర్లు చెప్పండి. తాండూర్, వికారాబాద్, పుల్కల్, జిన్నారం, అల్లాదూర్, కామారెడ్డి, హుస్నాబాద్. పేరు చెప్పండి. హుస్నాబాద్, బెజ్జంకి నుంచి వస్తున్నారు, నిజామాబాద్ నుంచి వస్తున్నారు, సిద్దిపేట నుంచి వస్తున్నారు.
అంటే ఓవరాల్ గా తెలంగాణలో హైదరాబాద్ నుంచి వస్తున్నారు. అంటే ఓవరాల్ గా పార్ట్ ఆఫ్ ఒక 60% తెలంగాణలో ఉన్న పాత ఉమ్మడి జిల్లాల నుంచి ఒక 60% జిల్లాలలో ఇంటికి వస్తున్నారు. అదే కదా. ఉర్దూ ఆడపిల్లలు ఎంతమంది వస్తున్నారు స్టూడెంట్స్? ఇంటేక్ 60 మెంబర్స్ సార్. 60 మెంబర్స్ కి లైబ్రరీ 3 సంవత్సరాలు 180 టోటల్గా ఉర్దూ ఆడపిల్లలు చదివే వాళ్ళు అంటే బిఏ బీకామ్ బిఎస్సీ బిఏ ఒకటి. ఈ సంవత్సరం మేము ప్రపోజల్ పెట్టాం సార్ బీకామ్. మరి బిఎస్సీలో ఉండరా ఉర్దూ ఆడపిల్లలు? అంటే ఒక్కొక్క సంవత్సరం మాకు అదే ప్రపోజల్ పెట్టాం. లేదా వాళ్ళు చదవాలంటే ఇళ్ళకి రావచ్చు కదా. ఇది ఇంగ్లీషా బిఎస్సీ తెలుగా? ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీషే కదా. ఓకే. ముస్లిం అమ్మాయిలు అందులో ఉంటారు. ఓకే. ఉర్దూ మీడియం బిఏ ఒకటే ఉంది సార్. బీకామ్కి రాస్తాం ప్రపోజల్. ఇక అది అందులో వాళ్ళకి వాళ్ళు చదువుకుంటారు కాబట్టి ఇబ్బంది, లాంగ్వేజ్ అలా ఇబ్బంది లేదు. ఓకే. అది అంటే మొత్తం మీద తెలంగాణ ఉమ్మడి జిల్లాలో ఉన్న 10 మీరు జరగండి జర మనం జరగండి. మీరు టీచర్లు గారు సార్లు గారు నేను ఇప్పుడు ఈ విజిట్లో మీరు ఇచ్చిన సమాచారం, నాకున్న అవగాహన, నాకున్న ఆలోచన బట్టి నేను ఒక 15-20 రోజుల చలపతి ఇది నెక్స్ట్ మంత్ 10వ తారీఖు లోపల నాకు నిర్మలకు చెప్పి మీరు వీళ్ళ ఇంకేమైనా రిక్వైర్మెంట్ ఉంటే లెటర్లు తీసుకొని నిర్మల లెటర్ ద్వారా వాళ్ళకు ఒక లెటర్ పెట్టేసాడు కన్సల్ట్ అధికారులు. అక్టోబర్ 10వ తారీఖు లోపల వాళ్ళ ఎస్టిమేషన్ విత్ డిజైన్ ఖచ్చితంగా వచ్చే నెల రావాలి. అది వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకుపోయి ఆయన దృష్టికి తీసుకుపోదాం. నంబర్ 1 ఆయన దృష్టికి తీసుకుపోతాం. ఆయన దృష్టికి తీసుకుపోతే మా కన్సల్ట్ మా జిల్లా మినిస్టర్ దామోదర్ గారు కూడా చెప్తుంది. ఈ ఇద్దరికి చెప్పిన తర్వాత దీంట్లో గవర్నమెంట్ పరంగా ఎంత చేయగలుగుతాము, లేకపోతే టీజీఐఏసీ డిపార్ట్మెంట్ ద్వారా ఎంత తీసుకోగలుగుతాము, సీఎం నోటీసులో పెట్టి లేదా కొంత సిఎస్ఆర్ ఫండ్స్ మీతో గవర్నమెంట్ పరంగా ఎంత చేయగలుగుతాము, ఆ వచ్చిన ఎస్టిమేషన్ మనకు కొంత సీరియస్గానే మేము కొంత ఈ అక్టోబర్ 10వ తారీఖు తర్వాత అధికారుల ద్వారా రిపోర్ట్ వచ్చిన తర్వాత దీన్ని అక్కడి నుంచి శాంక్షన్లు ముందు తొందరగా తీసుకొస్తే మొదటి ఘట్టం అయిపోతుంది. ఒకసారి శాంక్షన్లు తీసుకొచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఇక టెండర్లు అవన్నీ జరుగుతుంటే ఓవరాల్గా అటో ఇటో ఒక డెడ్లైన్ పెట్టుకొని మేము పనిచేస్తాము. తప్పకుండా నేను దీని మీద జనరల్గా ఏముంటుందంటే ఇప్పుడు నేను నా భార్య బహుశా నిర్మల్ చదివిందా రైట్. ఇప్పుడు రావాలి కానీ ఆమెకి ఏదో ప్రోగ్రామ్ ఉండి మిస్ అయింది. ఓకే. నిర్మల కూడా ఇక్కడే చదివింది. నేను ఇంటర్మీడియట్గా చదివేటప్పుడు ఈ కాలేజీ అంటే తిరిగేటోళ్ళు. నేను ఆర్గనైజేషన్ పరంగా తిరిగేటోళ్ళు. కొద్దిగా ఏమున్నాయి ఏంది స్టూడెంట్ లీడర్గా తిరిగేటోళ్ళు. నేను ఇవన్నీ అంతా తెలిసినాయి. అసలు ఇది ఎట్లా ఏర్పడదు తెలుసా? गर्ल्स कॉलेज गर्ल्स ऊपर से ओल्ड बस स्टैंड का आते थे. अब ऐसा आते थे साले माँ के लौड़े या ऊपर के शेर आ गए और साले तलवार वो तलवार लट लेके आते थे. हम बलिया का नाम पहनते थे. वहाँ तलवार गिराना. अरे नको रे भाई नको, इनको समझाते. अरे मार हम इधर 100 लोग रहते थे, ये अकेले रहता था. साले 100 आए ना रे और 100-200 लेके आ रहे देखेंगे बोलता था. इसके इनका नाम ऊपर बता शेर खादरी भाई. ऐसी अभी सेम अजय पर्सन. अच्छा इनका और क्या हुआ? मैं 2000 में MLA जीता ना यार. इनका ये देखो ये बम पकड़ लेगा ऐसे पकड़ लेगा. अरे शेफी थे ये ना वो शेफी. हाँ ऐसा अब पूरा जल गए. वो बाद में पता है कुछ को नहीं बोलता ना, शेर है ना नहीं बोलता, वही प्रॉब्लम है. करना मुझे भाई सिकंदर कहाँ है? सिकंदर का है चला गया सिकंदर. के भी चलेगा आपका ज़्यादा पीछे कंट्रोल ज़्यादा पीछे हाँ नहीं अच्छा आर्टिस्ट था ना सिकंदर भाई. आशंकर का खास आदमी. अच्छा ये लोग का स्टोरी बोलते ये लोग रात को बैठने के मंजू भाई. अरे अरे टिल्लू
అరే శివుడు అరే పొట్టాడు ఏడాడు ఎంఆర్ ఆఫీస్ కొమ్మన్నాను సార్ పోయిన శివుడు గిడ్డ और सिकंदर एंड के आप आर शंकर अपन का पहलवान क्या करते थे ये लोग ये आए थे गिड्डा चल इधर अब इनका अपन का बड़ा है मरीज को गिड्डा ही बोलते हैं ना अपन क्या करते हैं उसका अच्छा खादरी भाई ये लोग रात को 10 बजे तो आर शंकर अन्ना को टाइम पास ये चारों को पकड़ते थे ये लोग रात को अच्छा पीना मजा कब तक वो 3 बजे तक पीते थे सिकंदर ठीक है मुझे भाई थोड़ा दूर रहते थे ये तो डेंजर है ना क्या ये तो डेंजर है ये इन्हें वो पीके पेशाब आरशा कराना सो जाते इन्हें वही पेशाब करता था इन्हें के दोनों उसमें पेशाब करते थे ये पेशाब करके करके सुबह में 6 बजे उठ के लोग चले आते थे अब आरशा कराना 11 बजे उठते थे माक्यालोडू पुट्टिगाडू और शुगाडू के 2 बाड़कोर मेरा पी के पेशाब भी रूम में डाल दे